హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఏపీ నీట్ పీజీకి సంబంధించినటువంటి ఈ అలాట్మెంట్స్ ఎప్పుడో జరిగాయి, బట్ వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా jaypalanడి.comలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇదివరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు వెరీ సారీ అండి. సో కొంత హెల్త్ ఇష్యూస్, అదేవిధంగా నాకు ఆఫీసులో చాలా వర్క్ ఉండడంతో రిపోర్ట్స్ లేట్గా అప్లోడ్ చేశాను. సో కాబట్టి ఇది కొంచెం ఎక్స్క్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక మీదట అలాంటి ఆలస్యం కాకుండా మీకు టైం టు టైం రిపోర్ట్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మరి ఆ రిపోర్ట్స్ వల్ల మాకేంటి ఉపయోగం అనుకోవచ్చు. ఆ రిపోర్ట్స్ ఏంటిది, ఈ jaypalanడి.comలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫర్దర్ రౌండ్కి మనకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనేది ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ఎంత ఉపయోగపడుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎవరైతే మీకు పీజీ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు నీట్ పీజీలో ఎంక్యూ, సిక్యూ, ఈసీక్యూలో సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా, ఈ విధంగా మళ్ళీ దాంట్లో మేనేజ్మెంట్ కోటాకు వస్తే S1A, S1 అంటే AB అని చెప్పేసి, దాంతోపాటు ఇన్స్టిట్యూషన్ కోటా అని రకరకాలుగా ఉంటాయి. ఆల్రెడీ మీకు చెక్ చేసుకొని ఉంటారు. అన్ని రకాల కోటాస్ అప్లోడ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎంసీసీకి సంబంధించి కూడా మనకు ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఈ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ రౌండ్ 1కు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇలా ఈ వెబ్సైట్ అన్నీ చెక్ చేసుకోకుండా ఒక సింగిల్ వెబ్సైట్ ద్వారా మనకు ఈ మల్టిపుల్ వెబ్సైట్లో జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఏం చేయాలంటే, ఎవరైతే jaypalanడి.comలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో వాళ్ళందరూ కూడా మీకు ఇచ్చినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసి సైన్ ఇన్ అనండి. ఈ సైన్ ఇన్ అన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ అప్డేట్ ఏ ర్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉందండి. ఇక్కడ యూజర్ ర్యాంక్ ఇన్ఫోలో అప్డేట్ ఏ ర్యాంక్ అని ఉంది. ఇది ఓన్లీ వన్ టైమే. ఈ ర్యాంక్కి వెళ్ళేసి మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన ర్యాంకు 25,637, లేకపోతే నాకు ఇదే ర్యాంక్ 4,554 వచ్చింది. సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత సో నాకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళేసి గో టు రీలాగిన్ అనే ఆప్షన్ వస్తుంది. రీలాగిన్ చేసేస్తున్నాం. ఇది ఓన్లీ వన్ టైమే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ వెబ్సైట్లో ఎక్కడ యాక్సెస్ చేసుకున్నా సీట్ వచ్చిన క్యాండిడేట్కి మనకు ఎంత డిఫరెన్స్ ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. సో దానికోసం చెప్పాను. సో ఇక్కడ మనకు ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏపీలో చాలా రకాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్లో అన్నీ కూడా యూజ్ అవుతాయి. దీంట్లో గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అని చెప్పేసింది. ఈ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ గురించి చెప్తాను. ఈ గ్రిడ్ వ్యూ రిపోర్ట్ క్లిక్ చేసిన తర్వాత 2024 సెలెక్ట్ చేసి ఏపీ నీట్ పీజీ, దీంట్లో అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో రౌండ్ 1 జరిగింది కాబట్టి రౌండ్ 1 ఆల్ కాలేజెస్, సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా. సో నాకు నాన్ సర్వీస్ కోటానే ఉంది కాబట్టి నేను లోకల్ సెలెక్ట్ చేశాను. ఈ విధంగా సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ సీరియల్ నెంబరు, కాలేజ్ కోడ్, కాలేజ్ నేము, కాలేజ్ అంటే టైప్ ఆఫ్ అడ్మిషన్, ఎన్ఎస్ అంటే నాన్ సర్వీస్ కోటా, ఎస్ అంటే సర్వీస్ కోటా అని. ఇవన్నీ కూడా నాన్ సర్వీసే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నాన్ సర్వీస్ కోటా. మనకు కోర్స్ కోడ్, ఈ కోర్స్ కోడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ మార్క్, ఎంఏఆర్కి అంటే మార్కు. ఈసారి మనకు మార్కులు ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్గా 0 వచ్చింది. ఎందుకంటే సిస్టంలో మార్కులు ఇవ్వకపోయేసరికి 0 వచ్చింది కాబట్టి ఇది మీరు కన్సిడర్ చేయొద్దు. సో ఇక ఆల్ ఇండియా ర్యాంకు, ఇక్కడ ఏఐఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంకు, దాంతోపాటు స్టేట్ మెరిట్ ర్యాంక్ అని చెప్పేసి కూడా ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ పర్టికులర్ నెంబర్ పైన సో నాకు వచ్చినటువంటి ర్యాంక్కి నాకు ఈ కాలేజీలో సీట్ ఎందుకు రాలేదు అనేది ఒకసారి చెక్ చేయాలి. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జిఎంలో సీట్ ఎందుకు రాలేదు అంటే, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ ఏంటి, ఓసీ. సో మరి ఓసీలో వీళ్ళకి వచ్చిన లోకల్ మెరిట్ అంటే ఈ కాలేజీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఏయూ ఓసీలో 33, మనకు నేను ఈ ఎస్వీకి సంబంధించి కాబట్టి ఈ విధంగా రావడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, దీంతో పాటు వేరే ఒక కాలేజ్ కూడా అపోలో కూడా తీసుకుందాం. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు. సో ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. ఈ సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళ నేమ్ ఏంటిది,
వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళ లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత, దాంట్లో ఏయూలో లోకల్ క్యాస్ట్ ర్యాంక్ ఎంత, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. సో అంతేకాదు అన్న మేము బీసీబీ, మరి మేము ఎస్వియు. సో లాస్ట్ అండ్ లీస్ట్ ఒకసారి లీస్ట్గా మనకు అంటే మన బాటంకి వెళ్ళిన కొద్దీ చాలా కాలేజెస్ అయితే వస్తాయి. దీంట్లో నంద్యాల కాలేజీ చెక్ చేస్తున్నాం, శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల. ఈ నంద్యాలలో ఉన్నటువంటి కాలేజీ కనుక చెక్ చేసుకుంటే మరి ఈ ఆల్రెడీ ఎవరికైతే సీట్ అలాట్ అయిందో అలాట్ అయిన కేటగిరీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంకు 92,000, వాళ్ళ మెరిట్ వచ్చేసి మనకు 4,071 ఉంది. మరి ఏ విధంగా సీట్ అలాట్ అయింది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్పీఎం ఎస్వియులో సీట్ అయితే వచ్చింది. ఏ సర్వీస్ కోటనా, సర్వీస్ కోటనా, నాన్ సర్వీస్ కోటనా అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎక్కడ క్లిక్ చేసినా సరే మ్యాక్సిమం మీకు చాలా వరకు రిపోర్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఎస్విఎం శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేయగానే ఎస్వియు, ఇక్కడ కూడా ఎస్వియు. సో మరి ఎక్కడ ర్యాంక్ వచ్చింది 24,000, మనకు వచ్చిన ర్యాంక్ ఎంత, ఈ విధంగా కంపేర్ చేసుకోవడానికి సీట్ అలాట్ అయిన కేటగిరీకి. దాంతోపాటు ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ ఏంటిది, మన కేటగిరీ ఏంటిది, ఈ విధంగా మీరు కంపేర్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అన్న ఇది ఓన్లీ మీరు చెప్పేదంతా కూడా లోకల్ నాన్ లోకల్ ఇదంతా చెప్తా ఉన్నారు, కానీ మాకు లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ కూడా కావాలనుకుంటే సో లాస్ట్ ఇయర్కి సంబంధించి 23 సెలెక్ట్ చేసుకొని, సో ఏపీ నీట్ సెలెక్ట్ చేసుకొని, ఆల్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ 2 రౌండ్స్లో అయితే అయిపోయింది. 2 రౌండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో నాన్ సర్వీస్ కోటా సెలెక్ట్ చేసుకొని లోకల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఎంఏఆర్కి ఇక్కడ ఏంటన్న మార్కులు వచ్చాయంటే లాస్ట్ ఇయర్లో మార్కులు ఇచ్చారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని మనం సేవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం కంపేర్ చేసుకోవడానికి మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి కంపేర్ చేసి సెలెక్ట్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదే మనకు శ్రీ వెంకటేశ్వర బీసీబీ, ఇక్కడ ఏ కాలేజీలో సీట్ వచ్చింది వాళ్ళకి ఎస్విఎస్. దీంతో పాటు వాళ్ళకి ఇదివరకు ఆల్ ఇండియా కోటా అంటే ఏక్యూలో ఏమన్నా సీట్లు వచ్చాయా, వస్తే ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఈ విధంగా ఏపీ తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే అన్న, ఇంకా మేనేజ్మెంట్ కోటా కూడా చెప్పారు కదా అనుకుంటే ఇక్కడ ఏపీ మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్ ర్యాంక్ బై మార్క్ అని ఉంది. ఇక్కడ 24 సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రౌండ్ 1 జరిగింది కాబట్టి రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశాను. దీంట్లో మనకు S1B, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా, S2, S3 ఈ విధంగా మనకు చాలా రకాల కోటాస్ అయితే ఉంటాయి. దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. S1లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, S2లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అనే ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓన్లీ S2 అంటే ఓన్లీ S2 ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది, ఈ S2లో మీకు సర్చ్ అని కొట్టవచ్చు. లేదన్నా మాకు S1A అని చెప్పేసి అనుకుంటే S1Aకి సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయి. దాంట్లో ఇక్కడ స్కోర్ అయితే మీరు మర్చిపోండి, ఎందుకంటే 2024లో స్కోర్ ఇవ్వలేదు కాబట్టి 0 వచ్చేసాయి. సో ఇక్కడ ఈ కేటగిరీకి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మరి బీక్యాక్లో ఉన్నటువంటి ఆ మెరిట్ ఎంత, ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఎంసీసీ ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పాను కదా, ఈ కట్ ఆఫ్స్ కూడా గత 2-3 సంవత్సరాల సంబంధించిన కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇక 2024 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కోర్సెస్ ఏదైతే ఉందో జనరల్ మెడిసిన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కోటా ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకుంటున్న, ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ సబ్మిట్ చేయగానే ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఆల్ కాలేజెస్ వారికి సంబంధించిన కట్ ఆఫ్స్. సో ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా సరే ఇక్కడ మనకు ఆ పర్టికులర్ హెడర్ పైన క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అసెండింగ్ డిసెండింగ్ అవుతాయి. సో ఇట్లా చాలా రకాల రిపోర్ట్స్, సో దీంట్లో ఎన్నో రకాల రిపోర్ట్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మీకు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల రిపోర్ట్స్ని అప్లోడ్ చేస్తా అని చెప్పాను. సో అవన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే, ఏదైనా రిపోర్ట్లో రాంగ్ ఉంటే సో నాకు నా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా దాన్ని రెక్టిఫై చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ jaipal554@gmail.com jaipal554@gmail.comకి మీరు ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి. దీంతో పాటు మీకు మీరు చెప్పినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ మాకు కూడా దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలనుకుంటే కేవలం 599 అనే బటన్ ఉంది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడ కేవలం 599తోని కనుక మీరు
ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకుని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా ఏవైతే లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్, ప్రజెంట్ రౌండ్ 1 రిజల్ట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దీంట్లో చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. యాజ్ పర్ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం అన్ని సీట్లు ఫిల్ చేస్తారా లేదా, ఇక్కడ మీకు అలాట్మెంట్ కౌంట్ కూడా ఉందండి. అలాట్మెంట్ కౌంట్ వల్ల యూజ్ ఏంటంటే 2024లో మనకు ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఫిల్ చేశారు అనేది కూడా మనకు ఇక్కడ కాలేజ్ వైజ్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేస్తే మనకు ఈ విధంగా మనకు కాలేజ్ ఏసీఎస్ఆర్లో పీరియాడిక్లో ఎన్ని ఉన్నాయి, మనకు హైయెస్ట్ ఎస్విఎంసీలో ఓబీజీలో 19 సీట్స్ ఫిల్ చేశారు, ఏఎంసీవీలో 18 సీట్స్ ఫిల్ చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు అంటే దీంట్లో చెప్పడం కాదు కానీ ఈ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేసి మీకు ఈ వెబ్సైట్లో ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ లేకుండా చాలా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి అప్లోడ్ చేయడం కొంత టైం అనేది తీసుకుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం 599 ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు యూటిలైజ్ అనిపిస్తే దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకొని రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.